నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో చూపించబోతున్నానండి. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చి శుక్రవారం కదండి ఈ వ్రతం చేస్తాము. ఈ వ్రతం చేయాలి అనుకున్న వారు తెల్లవారుజామున నిద్రలేచి తలంటూ స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించుకొని చేతికి నిండుగా గాజులు వేసుకొని మనం కూడా లక్ష్మీదేవిలా రెడీ అయిపోవాలండి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు మంచిగా ముగ్గు పెట్టుకోవాలి. మెట్లు అన్నిటికీ పసుపు కుంకుమ రాసుకొని మంచిగా ముగ్గు వేసుకోవాలి. ఇంటి ద్వారానికి పసుపు కుంకుమలు అలంకరించి ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలండి. మనం కూడా పంచమాంగళ్యాలతో రెడీ అవ్వాలండి. ముందు వ్రతానికి ముందుగా నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే 21 రకాలు చేశానండి. అమ్మవారికి నివేదన చేయడానికి నైవేద్యాలు ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని పూలు మామిడి తోరణాలతో పూజా గదిని అలంకరించుకొని అమ్మకి నేను 21 నైవేద్యాలు వండిన తర్వాత వంటగదిని కూడా మళ్ళీ శుభ్రం చేసుకొని నీట్గా ముగ్గులతో అలంకరించుకున్నానండి. ఇలా అమ్మకి 21 నైవేద్యాలు వండిన తర్వాత వంటగదిని శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గదిని అలంకరించుకున్నానండి. పూలు మామిడి తోరణాలతో పూజ గదిని అలంకరించుకున్నానండి. అమ్మవారికి ముందు పసుపు కుంకుమ గంధం రాసి సమర్పించానండి. దీపారాధన చేసుకొని పండ్లు నైవేద్యంగా సమర్పించానండి. పూజ గదిలో పూజ అయిన తర్వాత ఇంటి ద్వారం వచ్చి కూడా పూజ చేశానండి. ముందు వ్రతానికి అమ్మవారిని ఆహ్వానించాలి కదండి. ముందు అమ్మవారి కోసం ముందుగా పీట ఏర్పాటు చేసుకొని పీఠంకి పసుపు కుంకుమ గంధం రాసుకొని పీఠం మీద హస్తల పద్మ ముగ్గు వేసుకున్నానండి. ముగ్గు వేసుకొని పీఠం రెడీ చేసుకున్నానండి. 2 తమలపాకులు వేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకున్నానండి. తర్వాత ఒక పల్లెల్లో బియ్యం వేసుకొని స్వస్తిక్ సింబల్ వేసుకొని 9 తమలపాకులు పెట్టుకొని తమలపాకు మీద కలశం రెడీ చేస్తున్నానండి. కలశంలో సువాసన భరితమైన పసుపు కుంకుమ గంధము జువాది అత్తరు మామిడి ఆకులు అక్షింతలు పువ్వులు ఎర్రని పువ్వులు కాయిన్స్ వేసుకొని తమలపాకుల పైన కలసం చెంబు పెట్టుకొని మామిడాకులు పెట్టి మామిడిపాకుల మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ని పెట్టుకొని బ్లౌజ్ పీస్ మీద స్వస్తిక్ సింబల్ వేసుకొని పైన గాజులు పెట్టుకున్నానండి. గాజులు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని అమ్మవారి కలశాన్ని ఎంతో అందంగా రెడీ చేస్తున్నానండి. అమ్మవారికి వస్త్రం కూడా సమర్పించి పెట్టానండి. కమలం పువ్వు కూడా పెట్టి ఉంచానండి. ముందు మనం స్వామి అమ్మవారిని పూజించాలంటే ముందు వాళ్ళిద్దరిని ఆహ్వానించాలి కదండి. ముందుగా మా అమ్మాయి చేత స్వామి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించానండి. ఆహ్వానించి వాళ్ళకి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించి పూజా గదిలో పెట్టుకున్నానండి. పెట్టుకొని పూజను ప్రారంభించానండి. పూజకి ముందుగా వ్రతం ప్రారంభించక ముందు మనం విఘ్నేశ్వరునికి పూజించాలి కదండి. ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజించుకొని అతనికి ఇష్టమైన గరికను సమర్పించి పూజను ప్రారంభించానండి. విఘ్నేశ్వరికి ముందుగా దీపము ధూపము అర్ఘ్యము నైవేద్యము గంధము సమర్పించి నీరాజనం సమర్పించానండి. ఈరోజు అమ్మవారు కలశ రూపంలోనే ఉంటారు కనుక అమ్మవారిని కలశ రూపంలోనే పూజించాలి కదండి. నేను ముందుగా కామాక్షి దీపాలను ఏకహారతో దీపాలను వెలిగించుకున్నానండి. నేను పూజలోని అమ్మకి ఇష్టమైన మంగళకరమైన వస్తువులను చిట్టి గాజులను తామర గింజలను అమ్మవారి చిత్రపటం ముందు అమ్మవారికి ఇష్టమైన చిట్టి గవ్వలు పువ్వులు తామర గింజలు డబ్బులు ఇష్టమైన అమ్మవారి చిత్రపటం ముందు పెట్టుకున్నానండి. ఆ విధంగా కలశం కూడా అమ్మవారికి వస్త్రం నేను బంగారు కాయిన్ కొన్నానండి. ఆ కాయిన్ తామర పువ్వు పెట్టుకొని సమర్పించానండి. కలశం చుట్టూ చామంతి పువ్వులతో అలంకరించానండి. కామాక్షి దీపాలను ఏకహారతితో వెలిగించుకున్నానండి. అమ్మవారికి చీర తాంబూలం బ్లౌజ్ ఆకు ఒక్క చిల్లర పువ్వులు కోను దువ్వెన అన్నీ సమర్పించుకున్నానండి. అమ్మవారికి ఇష్టమైన అన్ని రకాల వంటలు బీసంఖ్యలో సమర్పించుకోవాలండి. పూజ మనం లక్ష్మీనారాయణకి పూజ చేస్తాం కదండి. ఇందులో వెండి దానిలో వాటర్ పోసి దాని మీద చేయి పెట్టి మూసి గంగా 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 అని 3 సార్లు అనుకోవాలండి. ఇప్పుడు ఆ నీరు గంగాజలంతో సమానం అండి. ఆ నీరు పూజ ద్రవ్యాల మీద అన్నిటి మీద చల్లాలండి. చల్లిన తర్వాత ఏకహారతితో పూజ స్టార్ట్ చేస్తామండి. మనం కామాక్షి దీపాలు వెలిగించుకున్నాం కదా. కామాక్షి దీపాలు వెలిగించుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి అనుకుని దీపాన్ని వెలిగించుకోవాలండి. దీపం వెలిగించుకొని ముందు కలశం మీద చేయి వేసి వరలక్ష్మీదేవిని ఆహ్వానించాలండి. కలశం దగ్గర అక్షంతలు పుష్పాలు సమర్పించాలండి. నేను 108 మంత్రాలు చదువుకోవాలండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నానండి. పసుపు కొమ్ములు పువ్వులు డబ్బులతో అమ్మవారిని అలంకరించుకున్నానండి. ముందుగా ప్రసాదాలు పెట్టుకొని స్వీకరించి అమ్మ అని చెప్పి దండం పెట్టుకున్నానండి. అక్షింతలు తాంబూలంలో పెట్టి ఇష్టినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ అని వాయనం చెప్పి అమ్మవారికి సమర్పించానండి. ధూపం చూపించానండి.
నేను 4 తోరణాలు కట్టానండి. ఒకటి అమ్మవారికి, మిగిలిన తోరణాలు మాకు కట్టుకున్నామండి. తోరణ పూజ అయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి మంగళహారతి ఇచ్చానండి. సాష్టాంగ నమస్కారం చేశానండి. అంతేనండి. పూజ చేసినంతసేపు డోరు వేయకుండా తీసే ఉంచానండి. తర్వాత వ్రతకథ చదివానండి. వ్రతకథ చదివిన తర్వాత మంగళహారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశానండి. పూజ చేసిన తర్వాత డోరు వేసి కొంచెంసేపు బయటికి వెళ్తామండి. వెళ్ళి అమ్మవారి చూపి ప్రసాదాల మీద పడితే ప్రసాదాలు పునీతం అవుతాయి కదండి. ఇంకా తర్వాత 11 మంది ముత్తైదులు తాంబూలం సమర్పించానండి. 11 మందికి ఇచ్చిన తాంబూలంలో ఒక జాకెట్ ముక్క, ఆకు, 3 ఆకులు, 2 వక్కలు, చిల్లర డబ్బులు, పసుపు కుంకుమ, గాజులు, పువ్వు, శనగలు వేసి ఇచ్చానండి. ఇలాగ వచ్చిన ముత్తైదులకి కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెట్టి వాళ్ళకి ఇస్తినమ్మ వాయనం అని చెప్పి తాంబూలం సమర్పించానండి 11 మందికి. అంతేనండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం అయితే పూర్తి చేస్తున్నాను.